ఫ్రెండ్స్, ఈరోజు మనం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ మూవీ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. రిలీజ్కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మెన్స్ చేసింది, హిట్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా, ఇప్పటిదాకా ఎంత కలెక్షన్ చేసింది ఈ మూవీ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ప్రభాస్ పేరు చెప్పగానే మన ఇండియా లెవెల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఏ హీరోకి కూడా మన ఇండియాలో అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఒక్క ప్రభాస్ తప్ప. ప్రభాస్ ఇప్పటి వరకు బాహుబలి నుంచి కూడా రిలీజ్ అయిన ప్రతి సినిమా ఓపెనింగ్ డే ది రాజాసాబ్తో సహా 100 కోట్ల పైన వసూలు చేసిన మరే హీరోకు లేదు. అంత క్రెడిట్ ఉంది మన ఇండియాలో. మొదటి రోజు వరుసన 6 మూవీస్ 100 కోట్ల పైన కలెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఈ సినిమా కూడా భారీగా రిలీజ్ అయింది, మంచి హైప్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అలాగే ఉండడం. మొదటి రోజే 100 కోట్ల పైన కలెక్షన్ కూడా చేసింది ఫ్రెండ్స్. సాలిడ్ నెంబర్ పెట్టింది, సాలిడ్ కలెక్షన్స్ అన్నమాట. మన ఇండియా నెట్ కనుక చూసుకుంటే మొదటి రోజు సుమారు 53 నుంచి 54 కోట్లు ఫ్రెండ్స్. వరల్డ్ వైడ్ ఓపెనింగ్ కనుక చూస్తే సుమారు 100 నుండి 110 కోట్లు కలెక్షన్ చేసింది ఈ మూవీ. చూడండి, వరుసన 6 సినిమాలు. ప్రభాస్ అంటే మామూలుగా ఉండదు సినిమా. హై పర్ఫార్మెన్స్, హై ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీ ఉన్నాయి. కానీ తొలి రోజు వచ్చిన ఓపెనింగ్ తర్వాత రెండవ రోజు నుంచి కలెక్షన్లు అయితే స్లోగా తగ్గుతూ వచ్చాయి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్డ్ టాక్ అనమాట ఈ మూవీకి, రాజాసాబ్కి. వాటి కారణంగా మొత్తం వరల్డ్ వైడ్ కూడా ఈ మూవీ కలెక్షన్ అనేది తగ్గడం జరిగింది. అట్లా ఈ మొత్తం వరల్డ్ వైడ్ కనుక చూసుకుంటే సుమారు 130 నుంచి 155 కోట్ల కలెక్షన్ వచ్చింది. డే 7కి ఆల్మోస్ట్ 130 కోట్లు. మనకి ఈ నెంబర్ చూసినామంటే మీకు అర్థమవుతుంది, ప్రభాస్ స్టామినాకి ఈ నెంబర్కి ఎటువంటి సంబంధమే ఉండదు. ప్రభాస్ స్టామినా సినిమా మంచిగా హైప్ ఉందంటే ఫస్ట్ రోజు 100 కోట్ల పైనే వస్తుంది. అది అలాగే జరిగింది. కానీ సినిమా స్టోరీ కానీ ప్రజలకు నచ్చింటే ఈ పాటికి ప్రభాస్ సినిమా 400 కోట్లు దాటిపోయి 500 కోట్లలోకి చేరుకొని ఉండు. ఈ స్టోరీ ప్రజలకి నచ్చకపోవడం, కొంచెం స్టోరీ నెరేషన్ ఎక్కువ అవడం, వీటి కారణంగా కూడా కొన్ని సీన్లు స్టార్టింగ్ లో కట్ చేయడం, ఇలా కొన్ని మైనస్ ఉండడం వల్ల సినిమాలో కలెక్షన్ కూడా చిన్నగా అయితే డ్రాప్ అవుతూ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇట్లా ఓవరాల్ గా మన ఇండియాలో రెండో వారం కూడా ఆక్యుపెన్సీ అనేది చాలా వరకు తగ్గింది. డే 9 ఓవరాల్ గా చూసుకుంటే 136 కోట్లు, డే 11 140 కోట్లు ఫ్రెండ్స్. డే 11 తర్వాత రోజువారీ కలెక్షన్లు 1 కోటి కంటే తక్కువైంది ఫ్రెండ్స్. చూడండి ఎంత దారుణంగా కలెక్షన్స్ పడిపోయాయో. అదే కానీ సినిమా బాగుంటే మామూలుగా ఉండేది కాదు, రచ్చ ఉండేది థియేటర్స్. ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉండడం, ప్రజలు అనుకున్న దానికి తగ్గట్టు స్టోరీ లేకపోవడం మూవీ అనేది డిసప్పాయింట్మెంట్ చేసింది. మూవీ బడ్జెట్ కనుక చూసుకుంటే 300 నుంచి 400 కోట్లని ఒక అంచనా ఉంది ఈ మూవీ మీద. ఈ మూవీ బడ్జెట్ చూడండి ఎంత బడ్జెట్ అది. కానీ వచ్చిన కలెక్షన్స్ మాత్రం కేవలం ఇప్పటి వరకు 140 నుంచి 150 కోట్ల మధ్యలో ఉంది ఫ్రెండ్స్. హిందీలో కూడా ఈసారి ప్రభాస్కి అంతగా పెద్ద కలెక్షన్ కూడా రాకపోవడం ఇది ఒక మైనస్ గా మారింది మూవీకి కూడా. మామూలుగా హిందీలో ప్రభాస్కి మినిమం 100 కోట్ల పైన కలెక్షన్ ఉంటాడు. అలాంటిది ఈసారి మాత్రం ఈ మూవీకి అనుకున్నంత స్థాయిలో కలెక్షన్ కూడా రాకపోవడం ఈ మూవీ కలెక్షన్ మీద చాలా వరకు ప్రభావం అయితే చూపింది. ఇప్పటి వరకు వచ్చిన బడ్జెట్ చూసుకున్నా, ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ చూసుకున్నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అందుకోలేదని చెప్పాలి ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ మూవీ కనుక చూసుకుంటే ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే మాత్రం లాంగ్ రన్ లో మాత్రం డిసప్పాయింట్మెంటే ఫ్రెండ్స్ మూవీకి మాత్రం. ఎందుకంటే 300 నుంచి 400 కోట్లు రాబట్టడం అనేది చాలా కష్టం. ఓవరాల్ గా అయితే మూవీ అయితే డిసప్పాయింట్మెంటే అయిందని మనం మాట్లాడుకోవచ్చు.
ఇంకా నిదానంగా ఇంకా స్లోగా కలెక్షన్లు కూడా ఇంకా తగ్గిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫుల్ రన్ లో కూడా రికవర్ అవ్వడం కష్టం ఫ్రెండ్స్ ఈ మూవీ పరంగా. మొత్తానికి మొదటి రోజు ప్రభాస్ ఫ్యాన్స్ ఓపెనింగ్ డే ఇచ్చిన హ్యాపీనెస్ రాజాసాబ్ మాత్రం లాంగ్ రన్ లో మాత్రం ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. ఇక ఓటీటీ రిలీజ్ తర్వాత మరింత ఏమన్నా ప్రజలకు నచ్చుతుందా, కొన్ని ఏమైనా సీన్స్ యాడ్ చేయడం, ఈ విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి ఓటీటీలోన మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుందా లేదా అనేది మనకి ఫైనల్ రిజల్ట్ బట్టి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.